Yeah. So welcome back. We'll continue. ఇంకేమైనా వేరే ఎవరైనా క్లాస్ పెట్టారమ్మా గ్రూప్ లో? Okay. Then we'll continue. సరే ఒకసారి ఫార్ములాస్ మళ్ళీ చూద్దాం. Right. How many members joined? Only 27. What about others? Okay, let them join. I'll continue. Hoop stress. Screen కనపడుతుంది కదా అందరికి? Are you able to see my screen? Yes, sir. Okay then. Yes, sir. Circumferential stress or hoop stress FH is equal to PD by 2T. Okay. And longitudinal stress is equal to PD by 4T. And maximum shear stress Q maximum is equal to PD by 8T. Order లో ఉంటాయి PD by 2T, PD by 4T, PD by 8T అని ఉంటాయి. అండ్ సిమిలర్లీ స్ట్రెయిన్స్ వస్తాయి. హూప్ స్ట్రెయిన్ అంటే మనం టూ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. హూప్ స్ట్రెయిన్ అంటే డెల్టా డి బై డి. హూప్ అంటే అలాంగ్ ద డయామీటర్ ఆర్ అలాంగ్ సర్కంఫరెన్షియల్ డైరెక్షన్. సో డెల్టా డి బై డి చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్ ఆర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫైనల్ గా ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. PD by 2TE ఇంటూ 1 మైనస్ 1 by 2M. సిమిలర్ గా లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే డెల్టా ఎల్ బై ఎల్ ఇనిషియల్ గా మెకానిక్స్ సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ నుంచి డెల్టా లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే డెల్టా ఎల్ బై ఎల్ ఆర్ ఇక్కడ PD by 2T ఇంటూ 1 by 2 మైనస్ 1 by M. సిమిలర్ గా చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే డెల్టా వి స్ట్రెయిన్ అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే డెల్టా వి బై వి కదా. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే డెల్టా వి బై వి. బట్ ఇక్కడ ఈ ఫార్ములా అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా స్ట్రెయిన్ ఇన్ వి is volumetric strain is equal to PD by 2T into 5 by 2 minus 2 by M అని కూడా వస్తుంది. సో మీరు ఇప్పుడు మనం చేస్తున్న ప్రాబ్లం ఈ ఫార్ములా డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. స్ట్రెయిన్ ఇన్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ is equal to PD by 2T into 5 by 2 minus 2 by M. మళ్ళీ ఇక్కడ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏంది? డెల్టా వి బై వి. మీకు ఓన్లీ డెల్టా వి కావాలనుకోండి, ఈ బై విని తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేస్తే ఈ వచ్చిన ఆన్సర్ ఇక్కడ పక్కన మల్టిప్లై చేస్తే మీకు డైరెక్ట్ గా డెల్టా వి వచ్చేస్తుంది. సిమిలర్ గా మీకు డెల్టా ఎల్ కావాలనుకోండి, డెల్టా ఎల్ కావాలంటే ఏం చేయాలి? ఇది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఫార్ములా. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటి? డెల్టా ఎల్ బై ఎల్. ఓన్లీ డెల్టా ఎల్ కావాలంటే ఈ వచ్చిన ఆన్సర్ కి ఇంటూ ఎల్ చేస్తే అయిపోతుంది. అట్లనే డెల్టా డి కావాలనుకోండి, డెల్టా డి అంటే హూప్ స్ట్రెయిన్ ఫార్ములా ఇది ఉంది కదా. ఈ ఫార్ములా హూప్ స్ట్రెయిన్ అంటే ఏంది? డెల్టా డి బై డి. ఓన్లీ డెల్టా డి కావాలంటే ఆ బై డిని ఇక్కడ తీసుకొచ్చి ఇంటూ చేసేయండి, ఇంటూ డి. అప్పుడు ఆటోమేటిక్ గా ఓన్లీ డెల్టా డి వాల్యూస్ వస్తాయి. క్లియర్ కదా? రైట్. ఇది చాలా చిన్న టాపిక్, జస్ట్ 6 ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, ఈజీగానే ఉంటుంది. ఏమైనా అర్థం కాకపోతే మాత్రం అడగండి. we were at some problem number 8. Calculate the increase in the volume enclosed by a boiler shell 2.5 meter long and 1.2 meter diameter when it is subjected to internal pressure of 1.6 Newton per mm square. The wall thickness is such that the maximum tensile stress in the shell is 21.5 Newton per mm square under this pressure. Okay, given E is equal to some 2 into 10 power 5 Newton per mm square and 1 by M is equal to 0.3. ఈ వాల్యూస్ అన్ని ఇచ్చారు. వీటి నుంచి మనకి ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ కావాలి. ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఎక్కడ వస్తుంది? టర్మ్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ అంటే డెల్టా వి. డెల్టా వి అనే టర్మ్ ఎక్కడ వస్తుంది? వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనే దాంట్లో వస్తుంది. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఐదర్ డెల్టా వి బై వి అని రాయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఫార్ములా PD by 2T into 5 by 2 minus 2 by M అని ఉంది. అదైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా? రైట్. ఇందులో ఇప్పుడు వాల్యూస్ అన్ని ఎంఎంస్ అండ్ న్యూటన్స్ లో కన్వర్ట్ చేసుకుందాం. లెంత్ 2.5 కదా, 2.5 మీటర్స్ అంటే 2500 mm. సిమిలర్ గా డయామీటర్ 1.2 మీటర్స్ అంటే 1200 mm. ప్రెషర్ డైరెక్ట్ గా న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ లో ఇచ్చారు 1.6 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఈ వాల్యూ బాగా చూడండి. వాల్యూ మాక్సిమం టెన్సైల్ స్ట్రెస్ ఇన్ ద షెల్ 25 న్యూటన్ పర్. ఈ మాక్సిమం వాల్యూ మాక్సిమం అలవబుల్ స్ట్రెస్ అని ఎక్కడ ఇచ్చినా కూడా అది హూప్ స్ట్రెస్ ఈక్వల్ గా తీసుకోవాలి. ఎందుకంటే అన్ని స్ట్రెసెస్ లో హూప్ స్ట్రెస్ మాక్సిమం కాబట్టి హూప్ స్ట్రెస్ కి డైరెక్ట్ ఇది ఈక్వలెంట్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో it is nothing but hoop stress is assumed as some 21.5 Newton per mm square.
అండ్ 1/m వాల్యూ ఓన్లీ m వాల్యూ కాదు, కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ, m వాల్యూ కాదు, 1/m వాల్యూ 0.3. సో ఇప్పుడు సపోజ్ 2/m వాల్యూ ఎంత అని అడిగాను అనుకోండి, 1/m ఇంటూ 2 అంటే 0.3 ఇంటూ 2 ఇవ్వాలి, అంతేగాని 2 ఇంటూ 1/0.3 చేయకూడదు మళ్ళా. ఓకేనా, 1/m వాల్యూ 0.3, నాట్ m వాల్యూ, బీ కేర్ఫుల్. డెల్టా వి అనేది క్వశ్చన్ మార్క్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వీళ్ళు ఒక మెథడ్ లో చేసిరు, ఇదే మెథడ్ లో చేయాలని ఏం లేదు. మీరు డైరెక్ట్ గా డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు పిడి బై 2టిఈ ఇంటూ 5/2 మైనస్ 2/m అని చేయండి. ఇందులో మీకు p వాల్యూ ఉంది, d వాల్యూ ఉంది, 2 వాల్యూ ఉంది, థిక్నెస్ వాల్యూ లేదా? ఓకే ఓకే, పిడి బై 2టిఈలో థిక్నెస్ వాల్యూ లేదా? 1 minute, లేదు, రైట్. హూక్ స్ట్రెస్ అనుకుంటాం కదా సార్. హూక్ స్ట్రెస్ డైరెక్ట్ వాల్యూ ఉంది. హూక్ స్ట్రెస్ అంటే పిడి బై 2టి అన్నట్టే కదా. సో మీరు డైరెక్ట్ గా పిడి బై 2టి వాల్యూ కలిపి దాన్ని 21.5 గా ఇక్కడ కన్సిడర్ చేసేసింది. అర్థమైంది కదా? ఈ సబ్స్టిట్యూషన్ లో హూక్ స్ట్రెస్ అంటే ఏంది? ఫార్ములా బై డెఫినేషన్ మనకు పిడి బై 2టి. సో ఇక్కడ పిడి బై 2టి ఈ టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 21.5 అన్నట్టు. బై ఇంకేం మిగిలింది? ఒక క్యాపిటల్ ఈ మాత్రం మిగిలింది. క్యాపిటల్ ఈ వాల్యూ ఎంత? 2 × 10⁵ అది సబ్స్టిట్యూట్ చేసిండు. ఇంటూ 1 × 1 మైనస్ 1/2 ఇంటూ 1/2 ఇంటూ 0.3. 1/2 ఇంటూ 0.3 ఎందుకు? 1/2 ఇంటూ 1/m కదా, 1/m అంటే 0.3 అట్లా. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సిగ్మా వి తీసుకున్నారా సార్? చెప్పండి. లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈడ బై 2 అట్లా ఎందుకు తీసుకున్నా సార్? అంటే హుక్ స్ట్రెస్ అట్లా అనుకోవాలని చెప్పారు కదా సార్ మీరు. లాంగిట్యూడినల్ స్ట్రెస్ ది అంటే బై 2 ఎందుకు చేసారు సార్? ఇది ఫార్ములానే 1/2 మైనస్ 1/m. 1/m అంటే 0.3. లాంగిట్యూడినల్ స్ట్రెస్ సార్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఇది ఎందుకు చేసిరంటారా ఈ వాల్యూ? ఇది ఇక్కడేం అవసరం లేదు, మనం ఎక్కడ అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఇదే ప్రొసీజర్ లో చేయాలి. నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, ఇదే ప్రొసీజర్ లో చేయాలని కూడా ఏం లేదు. ఓకేనా, ఇదే ప్రొసీజర్ లో చేయాలని కూడా ఏం లేదు. మీరు డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఈవి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈవి అంటే ఏంది? పిడి బై 2టి ఇంటూ 5/2 మైనస్ 2/m. అందులో పిడి బై 2టి వాల్యూ వచ్చేస్తుంది, 5/2 మైనస్ 2/m అనే వాల్యూ వస్తుంది. డైరెక్ట్ గా మీకు ఈవి వాల్యూ వస్తుంది. అప్పుడు ఈవి ఈజ్ ఈక్వల్ టు ఏంది? ఈవి ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై వి. ఓకేనా, ఆ డెల్టా వి మన క్వశ్చన్ మార్క్, బై వి ఉంది. వి అంటే ఏంది? వి అంటే వాల్యూమ్. వాల్యూమ్ అంటే 5/4 ఇంటూ d² ఇంటూ ఎల్ కదా. అట్లా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. డైరెక్ట్ వాల్యూ కూడా వస్తుంది. సార్ నమస్తే సార్, నేను ఆన్లైన్ క్లాస్ తీసుకుంటున్నా సార్. నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేయనా సార్? సార్ ఇప్పుడే స్టార్ట్ చేసిన సార్. అవును సార్. చెప్పండి సార్. సార్ లేదు సార్, నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేయాలి సార్. 4th నుంచి 5th నుంచి లేదు సార్. నేను చేయమన్నారు కానీ నా మొబైల్ పేరు ఉండే సార్, చేయలేదు. మాల్ది మేడం చేస్తున్నాను సార్, ఇంకెవరు లేదు. నాకు తెలిసిన లేదు సార్, చేయలేదు. ఇంకొకరు గన్పూర్లో ఉండే సర్వీస్ అని ఆయన కూడా అటల్ ప్రోగ్రామ్ అని ఒకటి జియోటెక్ పైన ఉంటే అదే తీసుకునే కదా సార్. ఇది చేయండి సార్. Okay, so are you there? Are you able to listen? Okay, fine. So this is one of the method, but you can also do in the other methods also, right? Hoop strain is equal to ఈ ఫార్ములా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తుంది, వాల్యూ వచ్చింది. సిమిలర్ గా లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ is equal to ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ సర్టెన్ వాల్యూ వస్తుంది. దెన్ ఫైనల్లీ చేంజ్ ఇన్ వాల్యూమ్ is equal to, లేదంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై వాల్యూమ్ అంటే ఎప్సిలాన్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కదా, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ is equal to లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ప్లస్ 2 ఇంటూ హూప్ స్ట్రెయిన్. ఇది కూడా ఒక ఫార్ములా ఉంది మనకి. ఇట్లా కూడా చేయొచ్చు. అంటే మీరు 3 డైమెన్షనల్ బాడీ లాగా చూడండి. ఒక సిలిండర్ ని 3 డైమెన్షనల్ బాడీ లాగా చూడండి. అంటే లెంత్, విడ్త్, డెప్త్ అని చూడండి. లెంత్ ఎంత ఉంటుంది? వన్ డైరెక్షన్ లెంత్. విడ్త్ అండ్ డెప్త్ రెండు కూడా డయామీటరే కదా. సో విడ్త్ అండ్ డెప్త్ రెండు డైరెక్షన్ లో స్ట్రెయిన్ వచ్చేసి ఈహెచ్ అవుతుంది. అందుకని అట్లా గుర్తుపెట్టుకోండి. లాంగిట్యూడినల్ 1 డైమెన్షన్, ఇది డయామీటర్ అండ్ విడ్త్ అండ్ డెప్త్ రెండు సైడ్ల డయామీటరే కాబట్టి ఇట్లా అనుకోండి. సో డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు ఈఎల్ ప్లస్ 2 ఇంటూ ఈహెచ్. ఈ ఫార్ములా ఇందులో మిగతా వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే
మీకు ఇంటూ వాల్యూమ్ కదా, వాల్యూమ్ అంటే π/4 ఇంటూ d స్క్వేర్ ఇంటూ ఎల్, π/4 ఇంటూ డయామీటర్ 1.2, లెంత్ ఏమో 2.5. ఈ మిగతా వాల్యూస్ అన్ని మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా ఈవి వాల్యూ వస్తుంది. ఓకే, డౌట్ ఉందా? వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ తో కూడా అనుకోవచ్చా సార్ మరి, అంటే ఈ ప్రాసెస్ లో కాకుండా? ఎంతో కూడా చేయొచ్చు. డెల్టా V/V ఈక్వల్ టు ఫార్ములా ఉంది కదా, PD/2T ఇంటూ 5/2 మైనస్ 2/m. మీరు మళ్ళీ చేసి చూడండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇంటూ వాల్యూమ్. ఓకేనా, మళ్ళీ ఇట్లనే మళ్ళీ సేమ్ ఈ స్టెప్ రిపీట్ అవుతుంది. అంటే ఈ పార్ట్, లాస్ట్ పార్ట్, క్యాలిక్యులేషన్ పార్ట్ రిపీట్ అవుతుంది. ఎట్లా వాల్యూమ్ వరకు వస్తుంది. ఇక్కడ ఇంటూ ప్లేస్లో మీకు ఎప్సిలాన్ V వస్తుంది. ఎప్సిలాన్ V PD/2T ఇంటూ 5/2 మైనస్ 2/m, అది అప్పుడు కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. నో డౌట్ సేమ్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A cylindrical thin shell 750 mm in diameter and 3 meters long is having 10 mm metal thickness. If the shell is subject to internal pressure of 2.5 Newton per mm square, find change in diameter, change in length, change in volume. Okay, ఇందాక మనకు ఓన్లీ చేంజ్ ఇన్ వాల్యూమే అడిగారు, ఇప్పుడేమో చేంజ్ ఇన్ లెంత్, చేంజ్ ఇన్ డయామీటర్, చేంజ్ ఇన్ 3 స్టెప్స్ అడిగాను. మళ్ళీ సేమే ఉంటుంది. ఇన్ఫాక్ట్ మనం చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే టఫెస్ట్ పాస్ట్, ఇది టఫ్ చేసినాం కాబట్టి ఇవి ఇంకా రెండు ఈజీగానే ఉంటాయి. చూద్దాం. ఫస్ట్ గివెన్ డేటా రాయాలి. డయామీటర్ 750 mm, లెంత్ 3 meters అంటే 3000 mm, థిక్నెస్ 10 mm, ఇంటర్నల్ ప్రెషర్ 2.5 Newton per mm square, ఎవ్రీథింగ్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ వాల్యూ అండ్ 1/m అంటే పాయిజన్స్ రేషియో ఆర్ మ్యూ వాల్యూ, ఇవన్నీ ఉన్నాయి. మనకు డెల్టా డి, డెల్టా ఎల్, డెల్టా వి రిక్వైర్డ్. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? సో సింపుల్. ఇవి ఇప్పుడు ఇక్కడ సిగ్మా సర్కంఫరెన్షియల్ స్ట్రెస్, లాంగిట్యూడినల్ స్ట్రెస్ చేశారు కదా, ఇవి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే క్వశ్చన్లో మీకు ఎక్కడ కూడా సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ చేయమని అడగలే. ఫైనల్ డెల్టా, చేంజ్ ఇన్ డయామీటర్, చేంజ్ ఇన్ లెంత్ అవి మాత్రమే అడిగారు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నుంచి చేసేయచ్చు. ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు PD/2T ఇంటూ 1 మైనస్ 1/2m కదా. ఈ వాల్యూలో P తెలుసు, D తెలుసు, 2 తెలుసు, E తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు కాబట్టి ఇండివిజువల్గా సబ్స్టిట్యూట్ చేయండి, ఆటోమేటిక్గా వాల్యూ వస్తుంది. ఓకేనా. తర్వాత ఈహెచ్ అంటే సర్కంఫరెన్షియల్ స్ట్రెయిన్. సర్కంఫరెన్షియల్ స్ట్రెయిన్ కి ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఏంటది? చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్. ఓకేనా. సో ఇప్పుడు ఈహెచ్ని తీసేసి మీరు డెల్టా D/D అని రాయొచ్చు కదా. అప్పుడు డెల్టా D ఒకటే రిక్వైర్డ్, బై D తెలుసు మీకు, D వాల్యూ ఇటు పంపిస్తే మల్టిప్లై అవుతుంది. సో సింపుల్ గా ఈహెచ్ ఇంటూ D ఇస్ నథింగ్ బట్ డెల్టా D, సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ 2 చేయకపోయినా పర్వాలేదు, ఇక్కడ చేసేయచ్చు. వీళ్ళు ఏం చేసిండు, PD/2T వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిండు, అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిండు, అది కూడా మళ్ళీ సేమ్ అంతే. నెక్స్ట్ చూద్దాం. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఈఎల్. ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా PD/2T ఇంటూ 1/2 మైనస్ 1/m. ఇక్కడ జస్ట్ ఈ వాల్యూ మారుతుంది. ఇది 1 మైనస్ 1/2m ఉంటుంది, ఇదేమో 1/2 మైనస్ 1/m ఉంటుంది. ఓకేనా. క్యాలిక్యులేట్ చేయండి, సర్టన్ వాల్యూ వచ్చింది. బట్ ఈఎల్ అంటే ఏంటంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే డెల్టా ఎల్ బై ఎల్ కదా. సో డెల్టా ఎల్ బై ఎల్ ఇప్పుడు ఇంటూ ఎల్ చేయాలి. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ కావాలంటే ఈఎల్ ఇంటూ ఎల్ చేయాలి. ఈ వాల్యూ ఇంటూ లెంత్ చేస్తే మీకు డైరెక్ట్ గా సో మెనీ ఎంఎంస్ అని వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చేంజ్ ఇన్ వాల్యూమ్. చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎప్సిలాన్ ఎల్, ఎప్సిలాన్ హెచ్ తెలిస్తే ఈ ఫార్ములా, లేదు నాకు ఎప్సిలాన్ వి తెలుసు, అప్పుడు మీరు ఎప్సిలాన్ వి అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు PD/2T ఇంటూ 5/2 మైనస్ 2/m అనే ఫార్ములా ఉంది కదా, అది తెలిస్తే ఆ వాల్యూలో ఇంటూ వాల్యూమ్ చేస్తే సరిపోతుంది. ఈ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ ఎప్సిలాన్ వి. ఎప్సిలాన్ వి అంటే ఆ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా. అట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇది కూడా ఏ సిలిండ్రికల్ షెల్ 3 meters long has 1 meter internal diameter, 15 mm metal thickness. Calculate the circumferential longitudinal stress induced in and also the changes in the dimension of the shell if it is subject to internal pressure. ఇక్కడ సిగ్మా అదే FH, FL రెండు కనుక్కోమన్నాడు, వాటితో పాటు చేంజ్ ఇన్ డయామీటర్ అండ్ చేంజ్ ఇన్ లెంత్ ఎంత అడిగింది. ఆటోమేటిక్గా చేంజ్ ఇన్ వాల్యూమ్ కూడా వచ్చేస్తున్నట్టే. ఇవన్నీ సో ఫస్ట్ గివెన్ వాల్యూస్ లెంత్, డయామీటర్, థిక్నెస్, ఇంటర్నల్ ప్రెషర్, ఈ వాల్యూ 1/m వాల్యూ ఎవ్రీథింగ్ వచ్చినాయి. నెక్స్ట్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ కావాలంటే PD/2T ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తారు. లాంగిట్యూడినల్ స్ట్రెస్ కావాలంటే PD/4T సబ్స్టిట్యూట్ చేస్తారు. నెక్స్ట్ సర్కంఫరెన్షియల్ స్ట్రెయిన్ కావాలంటే PD/2T ఇంటూ 1 మైనస్ 1/2m సబ్స్టిట్యూట్ చేస్తే సర్టన్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ చేంజ్ ఇన్ డయామీటర్. చేంజ్ ఇన్ డయామీటర్ రావాలంటే ఎప్సిలాన్ హెచ్ ఇంటూ డి, ఇది కదా, అంటే ఎప్సిలాన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ డెల్టా D/D. ఈ బై డి ఇటు పోతే ఇంటూ అవుతుంది, అట్లా ఆటోమేటిక్గా డెల్టా డి వస్తుంది. సిమిలర్ గా లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఎప్సిలాన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు PD/2T ఇంటూ 1/2 మైనస్ 1/m. ఈ వాల్యూ ఎంతో తెలిసింది మీకు. ఓన్లీ డెల్టా ఎల్ కావాలంటే ఎప్సిలాన్ ఎల్ ఇంటూ ఎల్ చేయాలి. సిమిలర్ డెల్టా వి అడగలేదు కాబట్టి చేయలేదు, కావాలంటే చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ చేంజ్ ఇన్ ద డైమెన్షన్స్ అన్నారు. డైమెన్షన్స్ ఏం చేంజ్ అవుతాయి? లెంత్ చేంజ్ కావాలి, డయామీటర్ చేంజ్ కావాలి, అంతే. బట్ వాల్యూమ్ కూడా చేయొచ్చు మీరు కావాలంటే, క్వశ్చన్లు అడగలేదు. నెక్స్ట్ క్వశ్చన్,
ది ఎయిర్ వెసల్ ఆఫ్ సబ్మెరైన్ లో ఉండే ఎయిర్ వెసల్ అక్కడ 500 mm ఎక్స్టర్నల్ డయామీటర్. రైట్, అన్ని ఇంటర్నల్ డయామీటర్ ఇచ్చిండ్రు, ఇది మాత్రం ఎక్స్టర్నల్ డయామీటర్, అదొకటి స్మాల్ చేంజ్. ఓకేనా? సో అందుకని ఈ ప్రాబ్లమ్ సపరేట్ ఇచ్చినట్టు. మీరు ఎప్పుడు డి అంటే ఇంటర్నల్ డయామీటర్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్స్టర్నల్ డయామీటర్ ఏం చేయాలి? ఇంటర్నల్ డయామీటర్ అనుకోవాలి. థిక్నెస్ 2 సార్లు మైనస్ చేయాలి, తెలుసు కదా. అవుటర్ టు అవుటర్ ఎక్స్టర్నల్ డయామీటర్, ఇన్నర్ టు ఇన్నర్ ఇంటర్నల్ డయామీటర్, అంటే 2 times 2 సైడ్ల థిక్నెస్ మైనస్ చేస్తే మీకు ఇంటర్నల్ డయామీటర్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. దెన్ ఫైండ్ ద చేంజ్ ఇన్ ద ఎక్స్టర్నల్ డయామీటర్ అండ్ లెంత్ when charged to some 12 Newton per mm square internal pressure. Take E is equal to 2 into 10 power 5 and 1 by m is equal to 0.3. Everything same unnai. Ikkada capital D is given, not small d, that is 500 mm, and thickness of air vessel 10. So small d kavalante 500 into 2 into 10 cheyali, 480 mm vastadi. Now D, small d is nothing but 480 only, and length is 2 meters, that is 2000 mm. Internal pressure 12 Newton per mm square. E and 1 by m value given. Next ఇప్పుడు circumferential stress కావాలనుకోండి, PD by 2T వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ మళ్ళీ అగైన్ PD by 4T ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. చేంజ్ ఇన్ డయామీటర్ కావాలంటే ఎప్సిలాన్ హెచ్ ఇంటూ డి. ఎప్సిలాన్ హెచ్ అంటే ఇది మళ్ళీ PD by 2T ఇంటూ 1 minus 1 by 2m. ఇంత ముందు లాగానే ఎవ్రీథింగ్ సేమ్. ఇందులో ఎప్సిలాన్ వాల్యూ వచ్చిన తర్వాత ఇంటూ డి చేస్తే ఓకే. బట్ ఇక్కడ ఇంటూ డయామీటర్ ఉంది కదా, ఇది 500 కాదండి, ఇది ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. ఇంటూ మళ్ళీ స్మాల్ టీనే చేయాలి, అంటే 480నే చేయాలి. ఓకేనా? 480నే చేయాలి, అప్పుడు మీకు సర్టెన్ వాల్యూ వస్తుంది. ఓకేనా? అది చేంజ్ ఇన్ డయామీటర్. బట్ ఆ వాల్యూ మీరు చేంజ్ ఇన్ ఎక్స్టర్నల్ డయామీటర్ అని అడిగారు కదా, అది కూడా మీరు సేమ్ అనే వేయచ్చు. ఇంటర్నల్ డయామీటర్ ఎంత చేంజ్ అయితే ఎక్స్టర్నల్ డయామీటర్ కూడా అంతే చేంజ్ అవుతుంది కదా, అంతే కదండి. చేంజ్ ఇన్ డయామీటర్ అంటే ఇంటర్నల్ డయామీటర్ ఎంత చేంజ్ అయితే ఎక్స్టర్నల్ డయామీటర్ కూడా అంతే చేంజ్ అవుతుంది, థిక్నెస్ అయితే మారే కదా. సో అట్లా మీరు వేయచ్చు కావాలంటే వాల్యూ, డైరెక్ట్గా అనుకోలేం కాబట్టి ఇట్లా వేయచ్చు. బట్ ఇక్కడ డి వాల్యూ మాత్రం 500 కాదు, 480 సబ్స్టిట్యూట్ చేయాలి, అదొక చిన్న కరెక్షన్. నెక్స్ట్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ PD by 2T is equal to 1 by 2 into 1 by m. మీకు ఓన్లీ డెల్టా ఎల్ కావాలంటే ఇంటూ ఎల్ కూడా చేయాలి, అంటే ఇంటూ 2000 చేయాలి, అప్పుడు ఈ వాల్యూ వస్తుంది. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? నో సార్. Okay, right. So next one, a gas cylinder 600 mm internal diameter, 6 mm thick. Find the maximum permissible internal stress inside the cylinder if the tensile stress in the material not to exceed 120. ఇక్కడ ఏదంటే ఇంటర్నల్ ప్రెషర్ ఎంత ఉండొచ్చు అని అడిగాను. ఇంటర్నల్ ప్రెషర్ ఇవ్వలేదు, స్మాల్ పి ఇప్పటి వరకు క్వశ్చన్ లాగా రాలేదు, ఇక్కడ స్మాల్ పియే క్వశ్చన్. ఓకేనా? బట్ మెటీరియల్ ఎంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, ఎంతవరకు స్ట్రెస్ చేసి ఇచ్చాను. మెటీరియల్ స్ట్రెస్ అంటే మాక్సిమం స్ట్రెస్, దట్ ఈస్ హూప్ స్ట్రెస్. ఇప్పుడు ఎక్కడైనా మెటీరియల్ ఈస్ పర్మిసబుల్ స్ట్రెస్ అని ఇచ్చిన, వర్కింగ్ స్ట్రెస్ ఇచ్చిన, ఇట్ ఈస్ నాట్ టు ఎక్సీడ్ అని ఇచ్చిన, ఇవన్నీ కూడా మెటీరియల్ ఎంతవరకు స్ట్రెస్ చేయొచ్చు అని చెప్పినట్టు. దట్ ఈస్ నథింగ్ బట్ హూప్ స్ట్రెస్. మీరు సింపుల్ గా ఈ వాల్యూని తీసుకెళ్లి FH ప్లస్ తో సబ్స్టిట్యూట్ చేయాలి. మిగతా వాల్యూస్ డయామీటర్, థిక్నెస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, ఇంటర్నల్ ప్రెషర్ ఒకటే లేదు, అది రివర్స్ క్యాలిక్యులేట్ చేస్తే అదే ఆన్సర్, 2.4 Newton per mm square. నెక్స్ట్ ఏ సీమ్లెస్ పైప్. సీమ్లెస్ అంటే ఏం చెప్పినాము? వితౌట్ జాయింట్ అని చెప్పినాం, అంతే. మీకు జాయింట్ ఉంటే ఏమొస్తుంది? ఎఫిషియన్సీ అనే ఒక టర్మ్ వస్తుంది. ఎఫిషియన్సీ ఇక్కడ ఇంతవరకు మన ప్రాబ్లమ్స్ రాలే. ఎఫిషియన్సీ అనే ఒక వర్డ్ వస్తుంది జాయింట్ ఉంటే, జాయింట్ లేకపోతే రాదు, అంతే డిఫరెన్స్. ఇందాక చెప్పిన అన్ని సీమ్లెస్ అన్నట్టే, ఇక్కడేమో వర్డ్ రాసిండు అని రాయలేదు. A seamless pipe of 1 meter diameter is carrying a fluid pressure of 10 Newton per mm square. Calculate the necessary thickness of the pipe if the maximum allowable stress in the pipe is 100 Newton per mm square. Remember, maximum allowable aniste adi FH ga consider cheyali. ఓకేనా? ఫ్లూయిడ్ ప్రెషర్ అంటే స్మాల్ p తెలుసు, డయామీటర్ తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి. D is equal to 1000 mm. P అంటే స్మాల్ p అంటే ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రెషర్, దట్ ఈస్ 10 Newton per mm square. థిక్నెస్ రిక్వైర్డ్, ఓకే, క్యాలిక్యులేట్ నెసరీ థిక్నెస్ అన్నారు కదా, అంటే థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మాక్సిమం అలవబుల్ స్ట్రెస్ ని ఈక్వలెంట్ టు FH అని కన్సిడర్ చేస్తాం. సో FH is equal to PD by 2T. ఇందులో T ఒకటే అన్నోన్, క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ వచ్చేస్తుంది. దట్స్ ఆల్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఎఫిషియన్సీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి చూడండి. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందండి? అప్ టు 13 ఎవరైనా ఒకరా? ఓకే, ఎందుకంటే నా వాయిస్ రీచ్ అవుతుందా లేదో కూడా తెలియదు కదా. నెక్స్ట్ 14. రైట్. ఇప్పుడు ఇందులో 14 ప్రాబ్లం నుంచి ఎఫిషియన్సీ వాల్యూస్ ఇచ్చారు. అయితే ఇందాక మనం డెరివేషన్ స్టార్టింగ్ పార్ట్ లో ఎఫిషియన్సీ మాట్లాడుకున్నప్పుడు హూప్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కింద ఈటా ఎల్ వచ్చింది కదా, గుర్తుందా? హూప్ స్ట్రెస్ కి కరస్పాండింగ్ గా హూప్ స్ట్రెస్ వాల్యూ ఫార్ములా అయింది PD by 2T కదా. ఒకవేళ ఎఫిషియన్సీస్ ఉంటే ఏమవుతాయంటే PD by 2T, అక్కడ ఆ T పక్కకు ఎఫిషియన్సీ H అని వస్తుంది, సారీ హూప్ స్ట్రెస్ కదా, L అని వస్తుంది.
అంటే హూప్ స్ట్రెస్ లోనేమో లాంగిట్యూడినల్ జాయింట్ కన్సిడర్ చేయాలి, ఎఫిషియన్సీ కన్సిడర్ చేయాలి. అండ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ లోనేమో సర్కంఫరెన్షియల్ ఎఫిషియన్సీ అంటే సర్కంఫరెన్షియల్ జాయింట్ ఎఫిషియన్సీ కన్సిడర్ చేయాలి. రివర్స్ లా దానికి ఇది దీనికి అది అట్లా రివర్స్ లా కన్సిడర్. అది ఒక పాయింట్ గుర్తుంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కారు, లేదంటే ఆన్సర్ రాంగ్ అవుతుంది. చూడండి, ఏ బిల్టప్ సిలిండ్రికల్ షెల్. ఇప్పటిదాకా అన్ని సీమ్లెస్ అని వచ్చినాయి, ఇప్పుడేమో బిల్టప్ అన్నాడు. బిల్టప్ అంటే ఒక 2-3 ప్లేట్లను కనెక్ట్ చేసి తయారు చేస్తున్నట్టు. కనెక్ట్ చేయడానికి సమ్ కైండ్ ఆఫ్ జాయింట్ వాడాలి. జాయింట్ ఉందంటే ఎఫిషియన్సీ 100% ఉండదు, కొంచెం తగ్గుతుంది. అప్పుడు ఎఫిషియన్సీ వాల్యూస్ వాడాలి అట్లా అన్నట్టు. A built-up cylinder shell of 2.5 diameter and 15 mm thick is subject to an internal pressure of 3 Newton per mm square. The efficiencies of circumferential and longitudinal joints are 75% and 80% respectively. అంటే ఇక్కడ ఏ ఆర్డర్ లో ఇచ్చారో అదే ఆర్డర్ లో సర్కంఫరెన్షియల్ జాయింట్ కి ఏమో 75%, లాంగిట్యూడినల్ జాయింట్ కి ఏమో 80%. Determine the hoop stress and longitudinal stress developed in the material of the cylinder. రైట్, సింపుల్. FH అంటే హూప్ స్ట్రెస్ ఫార్ములా PD/2T. అడిషనల్ గా ఇక్కడ ఎఫిషియన్సీ ఉంది కాబట్టి ఈటా ఎల్ అని వస్తుంది. ఇక్కడ హూప్ స్ట్రెస్ కి ఎల్ అని వస్తుంది, లాంగిట్యూడినల్ స్ట్రెస్ కి హెచ్ అని వస్తుంది, లేదంటే సి అని వస్తుంది. హెచ్ అని కూడా రాసుకోవచ్చు మీరు, సి అనే రాయాలని ఏం లేదు. సర్కంఫరెన్షియల్ అని సి పెట్టండి, నేను హూప్ అని సరే సర్కంఫరెన్షియలే రాయండి. జాయింట్ లో సర్కంఫరెన్షియల్ జాయింట్ ఉంటుంది కానీ హూప్ జాయింట్ అని ఉండదు కదా. అంటే జాయింట్ గురించి మాట్లాడుతున్నప్పుడు హూప్ జాయింట్ అని ఉండదు. కానీ మీరు ఇక్కడ ఈటా హెచ్ అని రాసుకొని ఈటా హెచ్ కరెస్పాండింగ్ టు ఎఫిషియన్సీ ఆఫ్ సర్కంఫరెన్షియల్ జాయింట్ అని చెప్పొచ్చు. సింబల్ ఏదైనా పెట్టచ్చు, ఈటా హెచ్ అని పెట్టచ్చు. బట్ అది ఏంది అని అంటే మాత్రం హూప్ జాయింట్ అని అనొద్దు, సర్కంఫరెన్షియల్ జాయింట్ ఎఫిషియన్సీ అని అనాలి, అంతే. ఆ టర్మ్ ఒకటే డిఫరెన్స్. రైట్, సో సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ ఆర్ హూప్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు PD/2T ఇంటూ ఈటా ఎల్. ఓకేనా. సో మనకి డయామీటర్ 2500 mm, సారీ ఎస్ 2500 mm and pressure 3/2 into thickness అంటే 15 by efficiency L సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫిషియన్సీ L 80% అంటే 80/100 దట్ ఈస్ 0.8. సబ్స్టిట్యూట్ చేస్తే సర్టన్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ సిమిలర్ గా లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మళ్ళీ PD/4T ఇంటూ ఎఫిషియన్సీ C. రైట్, అవును రైట్. ఇప్పుడు ఇంకొకటి, ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా. ఇందాక మనం ఫార్ములాస్ అన్ని చేసినప్పుడు లాంగిట్యూడినల్ స్ట్రెస్ విల్ బి హాఫ్ ఆఫ్ ద హూప్ స్ట్రెస్ అని అనుకున్నాం. అంటే ఇక్కడ 312/2 చేయడానికి లేదు, డైరెక్ట్ గా 312/2. ఎందుకంటే ఈ ఎఫిషియన్సీ వేరు, ఈ ఎఫిషియన్సీ వేరు కదా. లాంగిట్యూడినల్ జాయింట్ ఎఫిషియన్సీ వేరేలా ఉంటుంది, సర్కంఫరెన్షియల్ జాయింట్ ఎఫిషియన్సీ వేరేలా ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో డైరెక్ట్ గా బై 2 చేయడం కరెక్ట్ కాదు. అందుకని మళ్ళీ by4 అనేసి ఈ ఎఫిషియన్సీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాల్సిందే. P అంటే 3, D అంటే డయామీటర్ 2500 by 4 ఇంటూ థిక్నెస్ ఏమో 15 by ఎఫిషియన్సీ ఆఫ్ సర్కంఫరెన్షియల్ జాయింట్ 0.75. 75% అంటే 75/100 దట్ ఈస్ 0.75. సబ్స్టిట్యూట్ చేస్తే సర్టన్ వాల్యూ లాంగిట్యూడినల్ స్ట్రెస్ వాల్యూ వచ్చేస్తుంది. అదే ఆన్సర్. ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. నెక్స్ట్ ప్రాబ్లం పోదాం. ఓకే, సో అన్ని ప్రాబ్లమ్స్ ఇంతే. ఇవి అర్థమైనాయి అంటే ఇంకా ట్విస్ట్ అంటూ ఏముండదు, ఇట్లే ఉంటాయి మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కూడా. ఓకే, మీరు డౌట్ ఉంటే ఎక్కడన్నా నేను ఫాస్ట్గా వెళ్ళినట్టు అనిపించిన మధ్యలో చెప్పండి, సార్ ఇది అర్థం కాలే మీరేం వెళ్ళిపోతూనే ఉన్నారు మళ్ళీ చెప్పండి అంటే నేను చెప్తాను. బట్ ఇప్పుడే చెప్పాలి, ఈ క్లాస్లోనే చెప్పాలి, ఎందుకంటే మీరు రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. ఓకే, ఏ సిలిండ్రికల్ వాటర్ ట్యాంక్ full of water 0.3 Newton per mm square has inside diameter 3 meters. Yield stress of the tank material is 210 Newton per mm square and factor of safety is 3. ఓకే, ఇది ఒక్కటే డిఫరెంట్ ఇచ్చిండు. ఈల్డ్ స్ట్రెస్ అని ఒక వాల్యూ ఇచ్చిండు, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అని ఒక వాల్యూ ఇచ్చిండు. దీని నుంచి ఏం తెలుస్తుంది అని అంటే సేఫ్ స్ట్రెస్ ఆర్ వర్కింగ్ స్ట్రెస్ ఎంతో తెలుస్తుంది. మనకి మెకానిక్స్ లో ఈల్డ్ స్ట్రెస్, అల్టిమేట్ స్ట్రెస్, వర్కింగ్ స్ట్రెస్, పర్మిసబుల్ స్ట్రెస్ అనే టర్మ్స్ వచ్చినాయి, గుర్తున్నాయా? వర్కింగ్ స్ట్రెస్ అంటే ఫార్ములా ఏంది? ఈల్డ్ స్ట్రెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, గుర్తుందా? అది ఇప్పుడు యూజ్ చేయాలన్నట్టు. ఈల్డ్ స్ట్రెస్ అనేది మెటీరియల్ మాక్సిమం పాయింట్ రీచ్ అయిన తర్వాత, అంటే ఈల్డింగ్ స్టార్ట్ అవ్వకంటే ముందు లోవర్ ఈల్డింగ్ పాయింట్, ఆ పాయింట్ దగ్గర ఎంత స్ట్రెస్ ఉందో దాన్ని ఈల్డ్ స్ట్రెస్ అంటారు. బట్ మనము డిజైన్ చేసేటప్పుడు అది కన్సిడర్ చేయము, సేఫ్ స్ట్రెస్ అంటే దానికంటే చాలా తక్కువ పాయింట్ దగ్గర ఉన్న స్ట్రెస్ కన్సిడర్ చేస్తాము. ఆ తక్కువ ఎంత అంటే by3 అన్నట్టు. సో ఇప్పుడు వర్కింగ్ స్ట్రెస్ అంటే, పర్మిసబుల్ స్ట్రెస్ అంటే ఈల్డ్ స్ట్రెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఒకటి అడిషనల్ గా గుర్తుండాలి. రైట్, అది ఉంది అనుకుందాం. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ ద జాయింట్. ఇప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ద జాయింట్ అన్నాడు, లాంగిట్యూడినల్ జాయింట్ చెప్పలే, సర్కంఫరెన్షియల్ జాయింట్ చెప్పలే, కాబట్టి రెండింటికి 0.75 అని అనుకోండి. డిజైన్ ద సూటబుల్ థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్. ఓకే రైట్, డిజైన్ సూటబుల్ థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటర్నల్ ప్రెషర్ 0.3 Newton per mm square ఉంది, డయామీటర్ 3000 mm ఉంది, ఇది 210 ఉంది, ఫ్యాక్టర్ సేఫ్టీ 3, ఎఫిషియన్సీ 75%. వర్కింగ్ స్ట్రెస్ కావాలంటే
రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్. వర్కింగ్ స్ట్రెస్ కావాలంటే ఏం చేయాలి? ఈల్డ్ స్ట్రెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ చేయాలి. ఈల్డ్ స్ట్రెస్ 210 బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 3 అంటే 70. ఇప్పుడు ఈ 70 దేనికి ఈక్వల్ గా తీసుకోవాలి? వర్కింగ్ స్ట్రెస్, పర్మిసిబుల్ స్ట్రెస్, మాక్సిమం అలౌబుల్ స్ట్రెస్, ఇవన్నీ కూడా హూప్ స్ట్రెస్ కి ఈక్వల్ గా తీసుకోవాలి. సో మనం హూప్ స్ట్రెస్ ని డైరెక్ట్ గా 70 అని అనుకోవాలి. అర్థమైందా? హూప్ స్ట్రెస్ ని 70 అనుకోవాలి. సో FH ప్లేస్ లో 70 సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూ ఇది 70 కదా, రైట్, 70 సబ్స్టిట్యూట్ చేయాలి. దాంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు. నెక్స్ట్ PD by 2T into eta L. FH is equal to PD by 2T into eta L. ఇందులో వచ్చి థిక్నెస్ క్యాలిక్యులేషన్, రివర్స్ క్యాలిక్యులేషన్. 0.3 ప్రెషర్, D అంటే 3000 by 2 into ఇది 80 కాదండి, ఇది ప్రింటింగ్ మిస్టేక్. మనకి 80 అంటే ఏంది? హూప్ స్ట్రెస్ అంటే మాక్సిమం అలౌబుల్ స్ట్రెస్. మాక్సిమం అలౌబుల్ స్ట్రెస్ 70 కదా. 210 by 3 చేసి 80 వస్తుందా? రాదు కదా. 80 అనేది బై ప్రింటింగ్ మిస్టేక్ చేసిండు, మళ్ళీ ఇది ఏ నుంచి వచ్చిందా అని కన్ఫ్యూజ్ కావద్దు. ఇది 70. ఈ వాల్యూ ఇక్కడ రావాలి. FH ప్లేస్ లో మనం 70 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫిషియన్సీ L, బట్ ఎఫిషియన్సీ అనే ఒకటే టర్మ్ ఇచ్చిండు, అది 75% అన్నాడు. సో దాన్నే లాంగిట్యూడినల్ ఎఫిషియన్సీ అనుకోని అస్యూమ్ చేసుకోండి. సో 75/100 0.75 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. జస్ట్ క్యాలిక్యులేట్ చేసి 75 వచ్చింది. అంటే ఇప్పుడు థిక్నెస్ ఆఫ్ షెల్ అట్లీస్ట్ 7.5 mm ఉండాలి, దానికంటే ఏమైనా ఎక్కువ ఉండొచ్చు. అది ఆన్సర్. క్లియరా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ సార్. గుడ్. నెక్స్ట్, ఏ బాయిలర్ ఈ సబ్జెక్ట్ టు అండ్ ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రెషర్. మీరు ఒకటే మళ్ళీ చెప్తానా, ఈ టాపిక్ మనం ఇవాళే స్టార్ట్ చేసినాము, నేను ఇవాళే కంప్లీట్ చేస్తున్నా. ఎవరైతే అంటే ఎస్ అని చెప్తున్నాను కాదు, ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఎగ్జామ్లో ఈజీగా ఉంటుంది. మీకు ఎగ్జామ్ నెక్స్ట్ వీక్లో ఉంది కదా, ఇప్పుడు వింటే ఈజీగా ఉంటుంది. సరే ఎట్లాగో పేపర్ పంపించేసిండు కదా నేను చదువుకుంటలే అంటే అది మీ ఇష్టం. మీరు ఓన్గా చదివితే మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన 1 hour 2 hours కంటే కూడా చాలా ఎక్కువ టైమే పడుతుంది. ఆల్రెడీ మేము దీనిపైన స్టడీ చేసి ఇచ్చి ఉంటాం కదా. సో మాకు కొంచెం ఫాస్ట్ నేర్పించే అలవాటు ఉంటుంది. మీరు సొంతంగా నేర్చుకోవాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీ ఇష్టం, టైం వేస్ట్ చేయాలంటే చేసుకోండి, లేదంటే మంచిది. సార్ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్ ఏనా సార్? అవునమ్మా, మెసేజ్ వచ్చింది నెక్స్ట్ వీకే, దాంట్లో ఏం చేంజెస్ లేవు. ఓకే. ఏ బాయిలర్ is subject to an internal pressure of 2 Newton per mm square. Thickness of the boiler plate is 20 mm. Permissible tensile stress is 100. ఈ పర్మిసిబుల్ టెన్సైల్ స్ట్రెస్ అంటే ఏమనుకోవాలి? దీన్ని హూప్ స్ట్రెస్ అనుకోవాలి. ఓకే. ఫైండ్ ద మాక్సిమం పర్మిసిబుల్ డయామీటర్. ఇప్పుడు డయామీటర్ అడిగి, ఇంతకుముందు థిక్నెస్ అడిగిండు, ప్రెషర్ అడిగి, ఇప్పుడు డయామీటర్ అడిగిండు. వెన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద లాంగిట్యూడినల్ జాయింట్ is 80% అండ్ ఎఫిషియన్సీ సర్కంఫరెన్షియల్ జాయింట్ is 50%. మిగతా వాల్యూస్ అన్ని ఉన్నాయి. ఫస్ట్ అన్ని గివెన్ డేటా లాగా రాసుకోవాలి. నెక్స్ట్ హూప్ స్ట్రెస్ ని 100 అనుకోవాలి, చెప్పినాం కదా. సిగ్మా FH is equal to PD by 2T into eta L కదా, eta L. ఇందులోంచి బ్యాక్ క్యాలిక్యులేషన్ లో D అని రాసుకోండి. D is equal to ఏమవుతుంది? ఈ FH ఇంటూ ఈ 2 పైకి పోతాయి, 3 పైకి పోతాయి, 2 into T into eta L by P అవుతుంది. ఈ FH అంటే హూప్ స్ట్రెస్ 100 అనుకుంటాము, వాడు మ్యాక్సిమం అంతా ఇచ్చింది కాబట్టి, ఇంటూ 2 నంబరు ఇంటూ థిక్నెస్ 20 ఇచ్చిండు. ఎఫిషియన్సీ ఆఫ్ లాంగిట్యూడినల్ జాయింట్ 80% అంటే 0.8 బై ఇంటర్నల్ ప్రెషర్ అంటే 2 Newton per mm square. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తారు. అన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1600 mm అని వచ్చింది. సో లిమిటింగ్ టు డయామీటర్ 60 అన్నట్టు, ఏది కన్సిడరింగ్ హూప్ స్ట్రెస్. లిమిటింగ్ టు లాంగిట్యూడినల్ స్ట్రెస్ టు 100. ఇప్పుడు లాంగిట్యూడినల్ స్ట్రెస్ ని 100 అనుకుందాం. ఒకవేళ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ని లిమిట్ టు 100 అనుకుంటే అప్పుడు వాల్యూ ఎట్లుంటది? PD by 40 ఇంటూ లాంగిట్యూడినల్ స్ట్రెస్ 100 అనుకోని అంటే ఎఫిషియన్సీస్ చేంజ్ ఉన్నాయి కాబట్టి 100 అనుకుంటున్నాం. ఓకే. యాక్చువల్ అయితే హూప్ స్ట్రెస్ లో హాఫ్ ఉంటుంది లాంగిట్యూడినల్ స్ట్రెస్, బట్ ఇక్కడ ఎఫిషియన్సీ 50% ఉంది కదా, ఇది 80 ఉంది కదా. సో కంపారిజన్ లేదు కాబట్టి ఒకవేళ లాంగిట్యూడినల్ స్ట్రెస్ కూడా 100 అనుకుంటే అప్పుడు ఏమవుతుందని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. బట్ ఆన్సర్ 2000 mm అని వచ్చింది. 2000 mm. మాక్సిమం పర్మిసిబుల్ డయామీటర్ ఎంత అని అంటే మనం లోవెస్టే కన్సిడర్ చేయాలి. 2000 ఇవ్వకూడదు, 1600. ఇప్పుడు FH ప్రకారం 1600 మాక్సిమం పర్మిసిబుల్, ఇక్కడేమో 2000. బట్ ఏది ప్రొవైడ్ చేయాలంటే 1600 ప్రొవైడ్ చేయాలి, 2000 ప్రొవైడ్ చేయకూడదు. నెక్స్ట్ అప్పుడు ఫెయిల్యూర్ రావచ్చు కదా సార్. 1600 అంటే తక్కువ లెంత్ కదా, ఇదే ఎక్కువ కదా. ఇప్పుడు థిక్నెస్ అంటే మెటీరియల్ ఎక్కువ థిక్ పెట్టాలి. లెంత్ అని అనుకోండి, లెంత్ లో ఏమవుతుంది, ఇంకా అడిషనల్ గా ఫ్లూయిడ్ యాడ్ అవుతుంది కదా. ఆ మధ్యలో ఇప్పుడు లెంత్ ఎంత వేస్తే అంత అందులో అంత ఫ్లూయిడ్ యాడ్ అవుతుంది. అది మళ్ళీ ఇంటర్నల్ మీకు ఇంకే ఎక్కువ స్ట్రెస్ ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. అట్లా 1600 ప్రొవైడ్ చేస్తే మరి లిమిటింగ్ స్ట్రెస్ లో ఫెయిల్యూర్ రావచ్చు కదా సార్. లేదు, ఫ్లూయిడ్ ప్రెషర్ లేదు. మీరు థిక్నెస్ ఇచ్చినప్పుడేమో మాక్సిమం వాల్యూ కన్సిడర్ చేసుకోండి.
లెంత్ ఇస్తేనేమో మినిమం వాల్యూ అని కన్సిడర్ చేసుకోండి. సరే, నేను ఇంకేమైనా ఫర్దర్ క్లారిఫికేషన్ కావాలంటే నేను వేరే ప్రాబ్లం చూసినప్పుడు చెప్తా. టైం బీయింగ్ ఇది లో అనే తీసుకోండి. ఓకే, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. A riveted boiler 2 meters in diameter has to sustain an internal pressure of 0.56 Newton per mm square. The efficiency of the riveted joint is 70% and safe stress 55 Newton per mm square allowed in the material. Find the thickness of the shell and the necessary pitch of the rivets for the longitudinal joint, which is single riveted butt joint. Oh, మీకు riveted joints ఉందా? ఎప్పుడైనా riveted joints అనే సిలబస్ వచ్చిందా? అంటే ఈ సెమిస్టర్ లో కాకపోయినా ప్రీవియస్ సెమిస్టర్ లో riveted joints ఉన్నాయా SM లో? లేవా? riveted joints మరి పిచ్ అంటే ఎట్లా అర్థమవుతుంది? ఓకే, diameter of the rivet D is equal to 6 root T, where T is the thickness of the plate in mm. Okay, find hoop stress PD by 2T into epsilon eta L అనే వేయాలి ఇక్కడ. eta L అంటే లాంగిట్యూనల్, ఎనీహౌ లాంగిట్యూనల్ ఏం మెన్షన్ చేయలేదు కానీ కామన్ గా 70% తీసుకుంటారు. సో ఇంటూ 0.75, సమ్ థిక్నెస్ వాల్యూస్ 14.55 అని వచ్చింది. నెక్స్ట్ డయా ఆఫ్ ద రివెట్స్, ఇక్కడ ఫార్ములా ఇచ్చిండు. డయా ఆఫ్ ద రివెట్స్ ఇంత తీసుకోండి అని వాళ్ళే ఇచ్చిండు. ఈ డి వేరు, ఈ డయామీటర్ వేరు. ఓకేనా, బాయిలర్ డయామీటర్ స్మాల్ డిఏ, ఇది కూడా స్మాల్, కన్ఫ్యూజ్ కాకండి. ఈ డి వేరు, లేదంటే ఇది వేరే సింబల్ అనుకోండి. 6 root T, T అంటే 14.55, సో 6 into root 14.55, సమ్ 22.89 mm. రఫ్ గా మనకు రివెట్స్ ఎప్పుడు కూడా మల్టిపుల్స్ లాగా ఉంటాయి. అంటే ఉంటే 22 డయామీటర్ ఉంటుంది రివెట్, 24 ఉంటుంది, 26 ఉంటుంది, 25 mm రివెట్ ఉండదు. అందుకని వీళ్ళు డైరెక్ట్ గా 22.89 కాబట్టి 23 ఉండదు కాబట్టి 24 mm అని డైరెక్ట్ గా అసెంబ్ల్ చేసుకున్నారు. ఇది మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడు ఈ సైజులనే అవుతాయి. అందుకని 23 ఉండదు కాబట్టి 24 అనుకున్నారు, కొంచెం హయ్యర్ సైడ్. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ జాయింట్ అంటే ఏంది? ఇది ఫార్ములా, పిచ్ బై డయా ఆఫ్ ద రివెట్, పిచ్ మైనస్ డయా ఆఫ్ ద రివెట్ బై పిచ్ ఇంటూ 100. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. పిచ్ మీకు క్వశ్చన్ లో ఇచ్చారు, ఒక్క నిమిషం. ఓకే, పిచ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీ జాయింట్ 70%, అది 0.7 అని ఇచ్చారు. పిచ్ ఫైండ్ అవుట్ చేయాలి. డయా ఆఫ్ ద రివెట్ తెలుసు. ఓకే, రివర్స్ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు పిచ్ వాల్యూ వస్తుంది. సార్ పిచ్ అంటే ఏంటి సార్? పిచ్ అని అంటే ఒక రివెట్ కి నెక్స్ట్ రివెట్ కి మధ్యలో ఉండే స్పేసింగ్, సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ ఎంత ఉంటుందో దాన్ని పిచ్ అంటారు. ఇప్పుడు రివెట్ కోసం హోల్ చేస్తారు కదా, ఆ రివెట్ నుంచి నెక్స్ట్ రివెట్ అట్లా రెగ్యులర్ స్పేసింగ్స్ లో ఉంటాయి. ఆ స్పేసింగ్ మధ్యలో గ్యాప్ ని పిచ్ అంటారు. ఒక రో మొత్తం ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ రోకి మధ్యలో గ్యాప్ ని కూడా. అందుకే రివెటెడ్ జాయింట్స్ ఉంటాయి, అవి ఉంటే ఈజీగా అర్థమైంది. Fine. Next problem. A thin cylinder 2.5 meter diameter is made up of 10 mm thick plates riveted longitudinally, circumferentially, and efficiencies are 90%, 40% respectively. If the permissible tensile stress in the material 125 Newton per mm square, determine the maximum permissible internal pressure. P value find out cheyali. Hoop stress is equal to direct 125 అని అనుకోవచ్చు maximum కాబట్టి. సో PD by 2T into eta L. ఇందులోంచి రివర్స్ క్యాలిక్యులేషన్ లో P is equal to ఏమని రాయొచ్చు, FH into 2 into T into eta L by D అని చేయొచ్చు. 125 FH వాల్యూ, 2 నంబర్, T అంటే థిక్నెస్ 10 into ఎఫిషియన్సీ 0.9 ఫర్ లాంగిట్యూడినల్ by D క్యాలిక్యులేట్ చేస్తే మీకు 0.9 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అని వచ్చింది. నెక్స్ట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఫార్ములా నుంచి రివర్స్ క్యాలిక్యులేట్ చేస్తే లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఫార్ములా ఏంది, PD by 4T into ఎఫిషియన్సీ ఈటా C. అందులోంచి రివర్స్ క్యాలిక్యులేట్ చేస్తే 0.8 వచ్చింది. ఇప్పుడు మీరు పర్మిసబుల్ ఏమని అడిగారు, మాక్సిమం పర్మిసబుల్ ఇంటర్నల్ ప్రెషర్. సో ఇప్పుడు ఏది వాల్యూ చేస్తారు ఆన్సర్? హూప్ స్ట్రెస్ లోనేమో 0.9 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వరకు బేర్ చేస్తుంది, లాంగిట్యూడినల్ స్ట్రెస్ లోనేమో 0.8 వరకు బేర్ చేస్తుంది. సో సేఫ్ ఉండాలంటే లోయెస్ట్ వాల్యూ రెండిట్లో సేఫ్ ఉంటుంది కాబట్టి అట్లా. నెక్స్ట్, సో ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ ఇంతే ఉంటాయి. సరే ఫాస్ట్ చూద్దాం. ఇక్కడ కూడా ఇంటర్నల్ ప్రెషర్, హూప్ స్ట్రెస్ అండ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ రిక్వైర్డ్. సరే చూద్దాం క్వశ్చన్. ఏ థిన్ సిలిండ్రికల్ షెల్ ఆఫ్ థిక్నెస్ 6 mm, diameter 4 mm is subjected to internal pressure which produces a strain of 1/250 of diameter.
ఇక్కడ స్ట్రెయిన్ ఇచ్చింది, స్ట్రెయిన్ ఇన్ డయామీటర్ ఇచ్చింది, అంటే డెల్టా డి ఇచ్చింది, సారీ ఈఈహెచ్ ఇచ్చింది. ఫైండ్ ద ఇంటర్నల్ ప్రెషర్ అండ్ కన్సిక్వెంట్ హూప్ అండ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్, టేక్ E is equal to and 1/m ఎవ్రీథింగ్ ఇచ్చింది. సో ఇక్కడ మీకు స్ట్రెయిన్ ఇన్ ఒక నిమిషం, ఇంటర్నల్ ప్రెషర్ విచ్ ప్రొడ్యూసెస్ ఏ స్ట్రెయిన్ ఆఫ్ 1/2000 ఇన్ డయామీటర్, అంటే స్ట్రెయిన్ ఇన్ డయామీటర్ ఈజ్ నథింగ్ బట్ హూప్ స్ట్రెయిన్. హూప్ స్ట్రెయిన్ ఫార్ములా ఏంది? PD/2TE ఇంటూ 1 - 1/2m కదా, ఆ ఫార్ములా ఇది అదే 1 - 1/2m. ఆ బై 2 అనేది ఇక్కడ వేసింది, బై 4 ఉంది కదా, ఆ బై 4ని ఇక్కడ తీసుకుపోయారు అనుకోండి, 2/2 1 అవుతుంది, 1/m/2 అంటే 1/2m అవుతుంది, మళ్ళీ అదే ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇది ఏమన్నట్టు స్ట్రెయిన్ ఇన్ డయామీటర్, నథింగ్ బట్ హూప్ స్ట్రెయిన్ ఫార్ములా. స్ట్రెయిన్ ఫార్ములా ఇది ఉంది, ఇక్కడ వేసేసిండ్రు. హూప్ స్ట్రెయిన్ ఫార్ములా ఇది. మనం 2TE నేర్చుకుని అట్లే చేయండి, PD/2TE ఇంటూ 1 - 1/2m కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో అన్ని వాల్యూస్ తెలుసు ఎక్సెప్ట్ పి. సో పి క్యాలిక్యులేట్ చేయొచ్చు. వన్స్ పి వస్తే హూప్ స్ట్రెస్ కావాలంటే PD/2T కదా, ఈ ఫార్ములా వేయండి. లాంగిట్యూడినల్ స్ట్రెస్ కావాలంటే PD/4T కదా, ఈ ఫార్ములా వేయండి, వచ్చేస్తుంది. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ప్రాబ్లం నెంబర్ 19 లో. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే, సో క్వశ్చన్లు ఏమని ఇచ్చారంటే ఇంటర్నల్ ప్రెషర్ డైరెక్ట్ ఇవ్వలేదు, బట్ ఇంటర్నల్ ప్రెషర్ ఈ సచ్ దట్ విచ్ ప్రొడ్యూసెస్ ఏ స్ట్రెయిన్ ఆఫ్ 1/2500 ఇన్ డయామీటర్ అన్నాడు. అంటే ఇది చేంజ్ ఇన్ డయామీటర్, స్ట్రెయిన్ ఇన్ డయామీటర్. డయామీటర్ లో వచ్చే స్ట్రెయిన్ అంటే డెల్టా D/DA కదా. సో డెల్టా D/Dని మనం హూప్ స్ట్రెయిన్ అంటాం. హూప్ స్ట్రెయిన్ ఫార్ములా ఏంది? PD/2TE ఇంటూ 1 - 1/2m. ఇది కూడా అదే, కొంచెం మార్చిండు. PD/4TE/2 - 2/m 1/m అన్న, PD/2T ఇంటూ 1 - 1/2m అన్న ఒకటే. ఈ బై 2ని ఇక్కడ లోపల తీసుకొస్తే అయిపోతుంది. సో ఇది ఫార్ములా. ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చిండు 1/2 అన్నాడు అని, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇందులో మిగతా వాల్యూస్ అన్ని ఫిల్ చేస్తే ఒకటే అన్నోన్ ఉంటుంది P, అది 2.8 అని వచ్చేస్తుంది. ఇంతవరకు అర్థమైందా? ఓకే సార్. దెన్ ఈ P వాల్యూ వస్తే PD/2T వేస్తే హూప్ స్ట్రెస్ వస్తుంది, PD/4T వేస్తే లాంగిట్యూడినల్ స్ట్రెస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనకు ఓకే ఇది సరే సేమ్ ఉంది. A 100 mm copper pipe 10 mm thick is subject to internal and external pressure of 2 and 0.9. Find the maximum stress in the material. ఓకే, మనకు ఇంటర్నల్ స్ట్రెస్ అంటే టెన్షన్ స్ట్రెస్ వస్తుంది, ఎక్స్టర్నల్ స్ట్రెస్ ఉంటే కంప్రెషన్ వస్తుంది అని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నెట్ వాల్యూ తీసుకోవాలి. ఎట్లా అంటే లిక్విడ్ లోపల సమ్ ప్రెషర్ ఉంది 2 న్యూటన్స్, పై నుంచి సమ్ ప్రెషర్ ఉంది రివర్స్ డైరెక్షన్ లో 0.9 Nm/m². ఇప్పుడు టోటల్ నెట్ ప్రెషర్ ఎంత అంటే ఎట్లా అంటే ఒక పర్సన్ ని లెఫ్ట్ సైడ్ ఒక 100 కిలోమీటర్స్ తోని లాగుతున్నారు, రైట్ సైడ్ ఒక 50 కిలోమీటర్స్ లాగుతున్నాడు. ఇప్పుడు ఫైనల్ ఎఫెక్ట్ ఏమైతుంది దాని మీద అంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఇంకొక అడిషనల్ 50 ఉన్నట్టే. అది రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ అయిపోతాయి. నెట్ ఏ వాల్యూ ఉందో అది మాత్రమే మిగులుతుంది, అది మాత్రమే ఏమంటారు